కూడా ఈ కుటుంబంతో నాకు చాలా ఆత్మీయ సంబంధం ఉంది. రక్త సంబంధికులు నా ఆపదలో కష్టాల్లో రాలేదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మీయ సహోదరులు వదినమ్మ గారు అవసరం లేదు. అలాగే దేవుడు మన శరీరంలో కూడా ఆయన శ్వాస ఇచ్చారు. ఆయన ఇష్టమైనప్పుడు ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఎవరి గురించి ఎవరు దుఃఖపడాల్సిన పని లేదు. ఇది దేవుని ఆస్తి, దేవుని సంపద. కాబట్టి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన తీసుకున్నాడు, ఆయన దగ్గర ఆనందంగా ఉన్నారు వదినమ్మ గారు. మరి మనకి ఇంకా దేవుడు మనల్ని బట్టి ఏమి ఆశించాడో మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడు. ఎన్నో మార్పులు కలిపోవలసిన వారమే, ఎన్నో ప్రమాదాల బారిన పడి ఎన్నో గండాలు దాటి ఇంకా జీవించి ఉన్నామంటే దేవుని చిత్తం మన ఇంకా ఉంది. ఆయన మనందరినీ తన కోసం ఎన్నుకున్నాడు. మనం అందరూ ఆయన రాజ్యంలో చేరవలసిన వారమే. ఆయన రాజ్యంలోకి వెళ్ళే బహుమూల్యమైన వస్తువులు మనం. ఆయన అలాగే మనల్ని తీసుకుంటూ ఉంటాడు ఆయన దగ్గర. కాబట్టి విచారించాల్సిన పని లేదు. ఈ లోకంలో పెట్టాడు, మళ్ళీ తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మన మధ్యలో ఒక 5 కూడా ఉన్నారు. దానివల్ల మరి వాటిని చెప్పడానికి ఇంకా సాక్ష్యాలు చెప్పడానికి మీరందరూ కూడా కుతూహలంతో ఉన్నారు. కాబట్టి తదుపరి కార్యక్రమాన్ని కనిపించడానికి సహోదరులు తెలుస్తూ ఉన్నాను. నేను తర్వాత కొద్దిగా ప్రార్థన చేసి నేను అందరూ కుటుంబీకులందరూ వచ్చారా? పిల్లలు రాలేదు తెలియదు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా వందనములు నాయనా. ఈరోజు వదినమ్మ గారిని బట్టి ఆమె వారిని పట్టిన ప్రేమను పట్టిన ఆయన కుటుంబ ఆదరణ కుటుంబంలో మేమందరం పాల్గొనడానికి మేము చేస్తున్నాం. మీ చిత్తాన్ని బట్టి ఆయన మేము చేసుకున్నాం నాయన. అలాగే బహుదూరం ఆయన తల్లిని చెడుచారుగా చూసుకోవడానికి వచ్చారు. అలాగే తల్లి గారిని నాయన మరి సాగిన నాయన, ఆమె భౌతిక సాగిన నాయన భద్రపరిచాం నాయన. అలాగే ఆమె యొక్క ఆత్మను నాయన మీరు భద్రపరిచారని విశ్వసిస్తూ ఉన్నాం నాయన. ఏసయ్యా మరి ఆనంద మరి వచ్చినటువంటి ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, బంధువులు నాయన అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం నాయన. అందరి హృదయాల్లోనూ మీరు నాయన ఆమె ప్రతిరూపాన్ని నాయన మీరు తెలిపారు నాయన. ఆమె నాయన మాకు చూపించిన ఆదరణ, ఆదర్శం నాయన ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ నాయన మేము ఈ రోజు విధంగా నాయన ఉన్నాం నాయన. ఎందుకంటే పెద్దలు చూపిన మార్గం నాయన, ఆ మార్గాన్ని మేము కూడా నడుస్తూ ఉన్నాం నాయన. మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నాయన దేవుని ఎడల విశ్వాసంలో బలపడాలని నాయన, ప్రార్థనలో బలపడాలని నాయన మరి వదినమ్మ గారిని చేసుకున్నాం నాయన. ఎన్నో మార్పు నాయన మా కష్టపడాలి మిమ్మల్ని అడిగి నాయన మా కొరకు నాయన మరి నాయన వారు ఎంతో ప్రార్థన చేసి నాయన మమ్మల్ని బలపరిచారు నాయన. అటువంటి వదినమ్మ గారు నాయన భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ నాయన మా హృదయంలో ఎప్పటికీ నాయన ఆమె ప్రతిరూపం నిలిచి ఉంది నాయన. అలాగే నాయన వదినమ్మ గారిని మరి తన శరీరంలో ఒక అంగాన్ని కోల్పోయి నాయన మరి దుఃఖంతో నా అన్నయ్య గారి కొరకు కూడా మనమందరూ ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యాన్ని ఇవ్వండి, ఓర్పునివ్వండి, సహనాన్ని ఇవ్వండి నాయన. అలాగే ఆయన ఇంకా ఈ లోకంలో నాయన అనేక ఆత్మను రక్షించవలసిన బాధ్యత ఆయన నాయన. మరి మా అందరికంటే పెద్దగా మా అందరికీ మార్గదర్శకంగా ఉండే తండ్రిగా నాయన మరి ఆయన పరిచయం ఇక్కడ లోకంలో ఉంది నాయన. మరి మీ చిత్తాన్ని ప్రకారంగా ఆయన నడిపించమని, ఆయన సేవను నాయన మీరే దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఎన్నో సంఘాలు పెట్టారు, ఎన్నో చోట్ల నాయన మరి మందిరాన్ని నిర్మించి నాయన సేవ చేస్తూ ఉన్నారు. బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ప్రతి చోటకి నాయన మరి వెళ్ళి వస్తూ నాయన సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు నాయన. ఇప్పుడు కూడా తన సత్యాన్ని లేకపోయినప్పటికీ నాయన మీరే తోడుని తన శక్తి నుంచి నడిపించమని కుమార్తెలను అల్లుళ్ళు మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి కుమార్తెలు తనని పోగొట్టుకుని మరి నిరూపిస్తున్నారు, ఓర్పునివ్వండి, ఓదార్పునివ్వండి, సహనాన్ని ఇవ్వండి. అల్లుళ్లకు మనవలకు అందరికీ కూడా ఆయన ఓదార్పుని మరి వేడుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి ప్రతి దైవ సేవకులకి మీరు తోడైందండి. చక్కగా మాట్లాడే జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మీ కృప, మీ ఆదరణ విజయవాడ ఎదుర్కొండి నాయన. విజయవాడ విశాలపరిచి ప్రతి విషయాన్ని ఆయన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ
మీ చిత్తమైతే రాకడాల్సి రక్షా ప్రార్థన చేసుకునే ప్రయత్నం మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసి నామం పెట్టి ప్రతిమాలు పెట్టుకుంటున్నాం సార్. దైవజనులు శ్రీనివాసరావు గారు చక్కటి మాటలు మా కొరకు మా కుటుంబాల కొరకు చక్కటి ప్రార్థన చేశారు. వారికి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ, మరి శాంతకుమార్ గారికి మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు గంటలు తరబడి చెప్పగలరు. మరి సమయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మరి మాయ గారితో ఈ ఒరిస్సా ప్రాంతంలో అన్యులు పరిచయిస్తున్నారు, సంఘబిడ్డలు పరిచయిస్తున్నారు, అనేక మంది దైవజనులు పరిచయిస్తారు. వారందరినీ మనం సంతృప్తి పంపించాలి. అదేవిధంగా దైవజనులు కూడా మేము ఎంత సమయం అయితే కేటాయిస్తున్నామో ఆ సమయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాడబడాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పాస్టర్స్ టు మెయింటైన్ ద గివెన్ టైమ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఒడియాలో మరి వాక్యం చెప్పడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారికి ట్రాన్స్లేట్ చేయడానికి రాజు గారు ట్రాన్స్లేషన్ పరమానంద గారు ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సామ్యూల్ గారు ସୁନ୍ଦର ସୁଯୋଗ ପ୍ରଭୁଙ୍କ ରାଷ୍ଟ୍ରଙ୍କ ପରିବାର ବିଭୋଗରେ ଦିନର ସମସ୍ତ ପରିସ୍ଥିତିରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ପର୍ଯ୍ୟନ୍ତ ସମ୍ଭାଳିଛନ୍ତି, ଆମକୁ ରକ୍ଷା କରିଛନ୍ତି। ଆଉ ଥରେ ଆପଣମାନଙ୍କ ସହିତ ସାକ୍ଷାତ ହେବା ପାଇଁ ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି। ଧନ୍ୟବାଦ। దేవుని యొక్క దాసుని కుటుంబంలో జరిగిన సందర్భాన్ని బట్టి మరొకసారి అందరితో కలిసి ఈ రీతిగా మరి కలుసుకోవడానికి ఈ మీటింగ్లో సామిల్ అవడానికి ప్రభు పరిశుద్ధంగా వందనాలు। ଦର୍ଶନୀ ମଞ୍ଚ ଉପରେ ଥିବା ସମସ୍ତ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କ ପାଇଁ ଧନ୍ୟବାଦ ଦିଏ। ସେମାନଙ୍କ ସହିତରେ ଆଜି ଆପଣମାନଙ୍କ ସହିତ ଠିଆ ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି। వేదికను అలంకరించిన ఆశ్రయ సేవకులందరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము। ବାସ୍ତବ ଖ୍ରୀଷ୍ଟରେ ଆମମାନଙ୍କ ମିଳନ ଗୋଟେ ଆନନ୍ଦର ମିଳନ। మరి ప్రభు మన యొక్క కూడికి యందు ఆయన ఆనందించేవాడు। ଯେହେତୁ ପ୍ରଭୁଙ୍କର ଯୋଉ ପ୍ରିୟ ଦାସ, ଯେ ପ୍ରଭୁଙ୍କର ସେବକ, ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଯୋଉ ସହଦାନଙ୍କର ଦେଇଥିଲେ, ପ୍ରଭୁ ତାଙ୍କ ଆଉ ସ୍ୱର୍ଗକୁ ଗୋଟେ ବିଶ୍ରାମ ସ୍ଥାନରେ ତାଙ୍କୁ ନେଇଛନ୍ତି। మరి దేవుని దాసులతో మన సాక్షిస్తూ మన సేవ చేస్తున్న అమ్మగారు ప్రభువును నిద్రించి ఆమె పరదేశంలో ఆమె చేరి ఉన్నారు। ତେଣୁ ଖ୍ରୀଷ୍ଟରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଏହା ଦୁଃଖର ବିଷୟ ନୁହେଁ, ବରଂ ଆନନ୍ଦର ବିଷୟ ଯେ ଆମ ପ୍ରଭୁ ଆମ ପାଇଁ ଗୋଟେ ଚିରସ୍ଥାୟୀ ଗୋଟେ ବିଶ୍ରାମ ସ୍ଥାନ ସ୍ୱର୍ଗରେ ଦେଇଛନ୍ତି। మరి దేవుని బిడ్డలుగా మనం దుఃఖించిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె ప్రభు యొక్క విశ్రామ స్థానంలో విశ్రాంతి పొందుచు ఉన్నారు। ସଂସାରରେ ଯେତିକି ଦିନ ଆମ ପ୍ରଭୁ ରଖିଛନ୍ତି ସେ ସମସ୍ତ ଦିନମାନଙ୍କରେ ଯାହା ଗୀତ ସଂହିତା ଲେଖାଯାଏ, ଆପଣା ପ୍ରତ୍ୟେକ ଦିନକୁ ଗଣନା କରିବା ପାଇଁ ଶିକ୍ଷା କରିବା ଦରକାର। మరి లోకములో మన జీవించే కాలం అంతా ఇక్కడ మన దినముల యొక్క పరిమాణమును లెక్కించుచు ఉన్నాడని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు। ପ୍ରଭୁଙ୍କ ପାଇବା ଦିନ ଠାରୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କି ପ୍ରକାର ବ୍ୟବହାର ଯୋଗ୍ୟ ହେଇପାରୁଛୁ ବା ପ୍ରଭୁ ପାଇଁ ଆମେ କ'ଣ କରିପାରୁଛୁ, ତା ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆମ ଜୀବନ ଗୋଟେ ଶିକ୍ଷଣୀୟ ବିଷୟ ହେବା ଦରକାର। మనం ప్రభువును అంగీకరించిన నాడు మొదలుకొని మన జీవితంలో ప్రభు కొరకు మనం ఏమి చేస్తూ ఉన్నాం అని ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి। ବିଶେଷ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଏ, ଯେହେତୁ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏବଂ ପ୍ରଭୁଙ୍କ ଦାସୀ ଯୋଉ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କୋଳକୁ ନେଇଛନ୍ତି, ଉଭୟ ଏ ଜଗତରେ ଥିବା ସମୟରେ ଯାହା ଶୁଣିଛି, ଅବଶ୍ୟ ସେମାନଙ୍କ ସହିତ ଗୋଟେ ସଂସ୍ଥାରେ ମୁଁ କାମ କରେ, କିନ୍ତୁ ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ଏପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ସେମାନଙ୍କର ସେବା କୌଣସି ବିଷୟ ମୁଁ ପଚାରିନି, ବୁଝିନି, କିନ୍ତୁ ଯାହା ମୁଁ ଶୁଣିଛି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ସେବାରେ ବିଶ୍ୱସ୍ତ ଥିଲେ। మరి ఒకే సంవత్సరం సేవ చేస్తూ ఉన్నా మరి దైవ సేవకులు అంతగా తెలియదు, కానీ అయినా సరే వారు చేస్తున్న ఆ సేవా విధానం వారి పరిచర్యను బట్టి వాటిని చాలా తెలుసుకోగలిగాను। ଯେପରି ବିଶ୍ୱସ୍ତ ପ୍ରଭୁଙ୍କ ସେବକମାନଙ୍କ ପାଇଁ ପ୍ରଭୁ ସୁନ୍ଦର ବିଶ୍ରାମ ସ୍ଥାନ దుఃఖంలో ఉన్న బంధుమిత్రులు కూడా లేకపోయినా దుఃఖంలో అమ్మగారు ఓదార్చారండి। అప్పుకు బాగోలేనప్పుడు ఆ బుర్రాలో చేపిస్తే బాగా తీసుకోండి అన్నారు। అలాగే కుటుంబంలో ఎవరిని ఎలా చూడాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. నిన్నటి దినాన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. నిన్న సంఘంలోకి వచ్చిన 4-5 మందికి ఆ మాట చెప్పడం జరిగింది. నిజంగా మహిళా దినోత్సవంలో అవార్డు ఇవ్వాలంటే ఖచ్చితంగా మా అత్తయ్య గారికి ఇవ్వాల్సిందే. అటువంటి మంచి వ్యక్తి. నన్ను ఎక్కువగా అల్లుడు గారు అనే పదం 4-5 సార్లు అని ఉంటుందేమో కానీ మాస్టర్ అనేది అండి. మాస్టర్ వచ్చారమ్మా, మాస్టర్ వచ్చారు. మాస్టర్ అనే పదం ఉపయోగించేటువంటి పరిస్థితి ఎంతో ఆప్యాయంగా నడిపించినటువంటి అత్తయ్య గారు లేకపోవడం చాలా మాకు. కవితలో నేను ఒక ఆయన రాశాడు, మా స్కూల్ తెలుగు మాస్టర్. వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ మౌనంగా ఉన్నప్పటికీ వారి యొక్క శాసనము మౌనంలోనే ఉంటుందట. వారి యొక్క శాసనము దాన్ని పాటించేటువంటి వ్యక్తి వెనక ఆ భర్త ఆ మౌనంలోంచే తీసుకుంటాడటండి, ఆ శాసనాన్ని తీసుకుంటాడు. ఆ విధంగా ఆమె ఏమనుకున్నదో అదే జరిగేది కానీ ఎక్కువగా అరిచి మాట్లాడే విధానం వాళ్ళు ఆమెలో ఉండేది కాదని మీ అందరికి తెలియజేస్తూ, మరి ఎవరైనా వచ్చి ఒక పల్లెలో మరి అమ్మగారు 40 సంవత్సరాల నుంచి మాకు పరిచయం అండి. అయ్యగారు అమ్మగారు అదుపుట్టు అంటే మాకు చాలా దూరం, చాలా ప్రయాసపడే అమ్మగారు కూడా 10 సంవత్సరాల మారుమూలలో ఉన్నాం కానీ తర్వాత 40 సంవత్సరాలు కూడా అయ్యగారు అదుపుట్టు అవుతున్నారని తెలిసి అక్కడ మరి ఇంకా 2 గ్రామాలు ఉండేవారు. మేము అలా కలిసి చాలా ప్రయాసంతో వచ్చేవాళ్ళం అనమాట. చాలా దూరం నడుచుకుంటూ మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ నడుచుకుంటూ వచ్చేవాడు. అలాగే అయ్యగారు అమ్మగారు కూడా మా గురించి అక్కడ చాలా ప్రయాసపడి వచ్చేవారు. మా భర్త కొంచెం తిక్కలైనండి. అంటే అయ్యగారు ఏం చేసేవారంటే దూరంగా ఒక చెట్టు ఉంది, మరి చెట్టు అక్కడ నుంచొని అమ్మగారిని పంపించేవారు మా ఇంటికి. అయ్యగారు ఉన్నారని చూసినా ఆయన తిక్కలా ఆయన గొడవ అవుతుంది అలాగే చెట్లకు అయ్యగారు అక్కడి నుంచి అమ్మగారిని పంపించేవారు. అమ్మగారు వచ్చి చూసి అమ్మ రెడ్డి గారు ఉన్నారా అని అడిగేవారు. ఆయన అతను కొంచెం బాగుంటే ఏమనేవారు కాదు, కొంచెం బుర్ర బాగపోతే మాత్రం చాలా బాగా మాట్లాడేవారు. అలాంటి పరిస్థితిలో లేరు ఉన్నారు, వద్దంటూ రావద్దు అని నేనే వెళ్ళేదాన్ని. అక్కడ ఆ చెట్టు కింద ప్రార్థన చేసేవారు, వచ్చేసేవారు. ఆయన సెలవు అయితే ఇంటికి వచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు నన్ను విడిచిపెట్టకుండా మరి మేము బైబిల్ మిస్లో తీసుకున్నానంటే నాకు ఎక్కడ కూడా తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. మరి సంస్కారం అనేది అండి. అప్పుడు అయ్యగారు అమ్మగారు కూడా ఏమనేవారంటే అమ్మ మేము కూడా బైబిల్ మిస్ అంటే మాకు తెలుసు, అది పర్వాలేదు అమ్మ ఎక్కడ తీసుకున్నా పర్వాలేదని చెప్పి అమ్మగారు కూడా చాలా నన్ను సరి చెప్పి రక్షణ ఎక్కడ తీసుకున్నప్పటికీ సంస్కారం మాత్రం ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు అని అయ్యగారు అమ్మగారు కూడా నన్ను ధైర్యపరిచి అప్పుడు నెలకి మేము రాలేకపోయినప్పటికీ 2 సంవత్సరాలకు 3-4 సార్లు వచ్చేవాడు అనమాట. మరి ఎప్పుడు వచ్చినండి అమ్మగారు ఏం చేసేవారంటే పట్టేసుకునేవారు. ఎప్పుడు కూడా అండి అమ్మగారండి అన్నారు తప్ప అయ్యగారు అమ్మగారు కూడా ఏకవచనం వాడలేదు, బహువచనంతో అమ్మగారండి ఇదే మాట. చాలా ప్రేమించేవారు అనమాట అండి. ఇంకా కన్నీళ్ళు వచ్చేసి ఏదైనా కష్టం చెప్పుకుంటే చాలు బాధపడకండి ప్రార్థన చేస్తానమ్మా మీరు ఏం బాధపడుతుంది, నేను ఫోన్లో చేసినా కూడా ఇదండి నా బాధ అంటే కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాం, పర్వాలేదు అమ్మ బాధపడతాం అని ధైర్యపరిచేవారు. నిజంగా ఆమె మనస్సు, ఆమె హృదయం, ఆమె ఓర్పు, సహనం నిజంగా మనం వర్ణించలేము. అయితే నేను దూరం కదా నిన్నే వచ్చేసాను. వస్తే అటువంటి ప్రేమ 2 కుమార్తెల్లో కూడా నేను చూశాను. ఆ అమ్మగారు ఆ హృదయం, ఆ ప్రేమ, ఆ ఆదరణ ఆ బిడ్డలో చూశాను నేను. అమ్మ నాకు ఉపవాసం అమ్మ నేను తిన్నంటే గడికి ఒకసారి వచ్చి ఏదో తినండి అమ్మ అనేవారు. వద్దమ్మ నాకు ఉపవాసం అనేది. అలా ఎరుగొచ్చాక కూడా పాప ఎప్పుడు మా బ్రదర్ వారు కొన్ని మాటలు తెలియజేస్తారు. ముందుగా దేవాలయానికి ఉన్నాడు దైవజనులకి, మా కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ నా ప్రభుపై వందనాలు తెలియజేస్తున్నాను. మతం గురించి యాక్చువల్గా నా బేబీకి నాకు పెళ్ళి సంబంధించి భీముల్లో పెళ్లి చూపులు జరిగింది. అప్పుడు ఫొటోస్ కానీ ఏం కానీ లేవు. మా మావయ్య గారు బేబీని తీసుకొచ్చారు. చూసిన తర్వాత మా అత్తమ్మ గారికి చెప్పాలి ఎలా ఉన్నారు ఏంటని చెప్పాలి. ఎలా చెప్తారు అంటే ఆ విషయాలు నాకు మా సిస్టర్ తెలిసి ఏమీ కాదు,
సేమ్ నీ తమ్ముడిలాగే ఉంటాడు, నిన్ను చూసినా అతను చూసిన ఒకలాగే ఉంటాడు, నీ తమ్ముడిలా ఉంటాడు అని కమ్యూనికేట్ చేశారు, చెప్పారు. ఆమెలో ఆనందం అంటే నేను మీ తమ్ముడు, నీకు తమ్ముడిలా ఉంటాడు, సొంత తమ్ముడిలాగా ఉంటాడు రూపం. అలానే ఒకసారి ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీగా తీసుకెళ్తే మా అమ్మ అని చూపించాను. అప్పుడు కూడా అసలు అంటే ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఒక తల్లి అంటే తల్లి కోడి పిల్లల్ని పెట్టుకుని ఎలాగైతే అందరూ కావాలి, అందరూ నాతో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా నేను సంతోషపడాలనే మనస్తత్వం. సో అది కాకుండా ఇలాగా ఈ సందర్భంగా వస్తాము, ఇలా ఈ సందర్భంగా ఇచ్చేస్తామని అసలు ఎప్పుడు అనుకోలేదు. మీరు అందరూ చూసే ఉంటారు మా మావయ్య గారు, మా అత్తమ్మ గారు ఎలా ఉంటారో. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికొకరు. పెద్ద పాస్టర్ గారు, చాలా పెద్ద పేరున్న పాస్టర్ గారు అయినా భార్య దగ్గర ఎలాగైతే ఉండాలో, ఎంత తక్కువైతే ఉండాలో, ఎలాగా ఒకరికొకరు రిలేషన్ అంటే భార్య భర్తలు ఎలా ఉండాలో, తగ్గించుకుని ఎలా ఉండాలో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. మేము చాలా నేర్చుకున్నాం. అలానే నా వైఫ్ సేమ్ ఆమె ఎలాగైతే మర్యాదగా కానీ నెమ్మదిగా కానీ భర్తను ఎలా చూసుకోవాలి అంటే ఎంత కోపంలో ఉన్నా, ఒకవేళ ఎలాంటి విషయాలున్నా భర్తను ఎలా చూసుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మా అత్తగారు నేర్చుకుని మాకు ఆ గౌరవం మమ్మల్ని అలా చూసుకుంటున్నారు. అంటే మీరు చూసే ఉంటారు, ఒకరికి బాగాలేకపోయినా ఒకరికొకరు ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఆమెకి వేయవలసిన టైంలో ట్యాబ్లెట్ వేసుకున్నావా, మావయ్య గారికి వేసుకున్న టైంలో ఆమె గుర్తు చేయడం. నిజంగా ఆ రిలేషన్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఇంత అన్యూన్యతగా ఉంటున్నారు, ఇంత సంతోషం, ఇంత ఇలా ఉండాలి. మనం ఎంత వయసు అయినా, ఎంత రిలేషన్ అయినా, ఎంతమంది పిల్లలు ఉన్నా ఇలాగ ఇంత ఆనందంగా ఉండాలని చాలా చాలా నేర్చుకున్నాం. కానీ ఆమె లేని ఇల్లు చూడాలన్నా, ఆమె లేని వాతావరణం చూస్తున్న దుఃఖం ఆగట్లేదు. ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది? ఒకేసారి అంటే ఎనీ టైం మానవులు అన్నది వరకు ఏదో ఒక రోజు మరణం తప్పదు, అలానే ఫ్యామిలీలో రిలేషన్స్ తప్పు. కానీ ఇలా ఉంటుందా అంటే ఇలాంటి కష్టాలు, ఇలాంటి మంచి మనుషులకి చూడండి, ఎవరి చేత లాస్ట్ 2 months నుంచి నార్మల్ మనిషి అయిపోయావిడి అన్నట్లోని ఉండి పర్వాలేదు అని అందరితో తిరిగి మమ్మల్ని అయితే ఆవిడ చివరి వరకు తీర్చలేకపోయాం. అందరం, మేము, మా పిల్లలు, మా బ్రదర్ వాళ్ళ పిల్లలు అందరూ ఆవిడ కళ్ళు ఎదురుకుండా ఇక్కడికి రావాలి. అదే బాధగా ఉంది. ఉద్యోగం అది ఇది అనుకుని మేము అక్కడే ఉండిపోయి ఏ రోజు ఆవిడ కోరిక తీర్చలేకపోయాము అనే చిన్న బాధ చాలా పింఛింగ్గా ఉంది. కాకపోతే అత్తమ్మ గారు లేని లోటు మావయ్య గారు ఎలా ఓవర్కమ్ అయ్యి వస్తారు, ఎవరో ఓవర్కమ్ చేసుకుంటారని ఊహించుకుంటేనే మాకు కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది. ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, పేషెన్స్, మందులు వేసుకోవాలి. చెప్పాలంటే ఒక విషయం మీకు చెప్పాలి. మేము అన్నదమ్ములు, ఇంట్లో అమ్మాయిలు లేరు, అమ్మాయిలకి ఏం చేయాలో పురుడు పోయడం అనేది కూడా మా అమ్మకు తెలియదు. మా స్వీటీ పుట్టిన తర్వాత స్వీట్లు పంపించాలని సంగతి ఆవిడకి తెలియదు, నేను పట్టాలి. ఆ సందర్భంలో కూడా అందరికి పంచాలి, స్వీట్ పంచాలి, ఎప్పుడు వచ్చేది ఇంటికి వచ్చేది, ఈ సంకల్పం చూసేయాలని దృక్పదే తప్ప
ఇంకా అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడ రావడం తప్ప మధ్యలో ఏం తేవాలో తెలియదు. అటువంటి సందర్భంలో కూడా ఒక చిన్న మాట లేదండి నన్ను. ఆ తర్వాత తెలుసుకున్నాను, ఈ స్వీట్లు పట్టుకొచ్చి అందరికి పంచాలట, ఇది కూడా నాకు తెలియలేకపోయింది. ఆ సందర్భంలో కూడా ఏ చిన్న మాట అనుకుంటా చూడడంలో కూడా తేడా చేయకుండా దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాతనే విలువేంటో తెలుస్తుంది. బ్రతికున్నంత కాలం విలువ తెలవదు, ఎవ్వరికీ తెలవదు. మాట్లాడుకోం, పట్టించుకోం, వెళ్ళిపోతా ఉంటాం. అసలైన విలువ ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైతే సమాధి కార్యక్రమానికి వెళుతున్నప్పుడు వారి చిన్న కుమార్తె ఈ విధంగా ఏడుస్తుంది. ఆ ఏడుపున కళ్ళంతా కూడా నీరు పట్టిస్తుంది. తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. నేను సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అమ్మగారి దర్శనం వచ్చుకొని నేను గమనంగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కానీ కన్నా కొడుకు కంటే ఎక్కువ బాబు ఫోన్ చేసేవాళ్ళేలా సేవకులకు అందరూ కూడా గుడివులు మీకు అందరూ కూడా క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుజనులు అయ్యగారు వారి కుటుంబం అలాగే ఇక్కడ సంఘం అందరికీ దేవుని ఆదరణ కలగాలని దేవుని సేవకులుగా ఆశిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో తీనవసరం లేదు, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ మోషేను సమూయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేను సమూయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి అంటే దేవుడు ఇర్మియాకి. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కానీ, మరలా చెప్తున్నాను, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కానీ మోషే పరిచర్య, సమూయేలు పరిచర్య నిలిచి ఉంది. వారు భూమి మీద లేరు, వారు చేసిన పరిచర్య మాత్రం భూమి మీద నిలిచి ఉంది. ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అమ్మగారు ఈ రోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆమె పరిచర్య నిలిచి ఉన్నది. ఆమె ప్రార్థన నిలిచి ఉంది. ఆమె ప్రార్థన ఇంకా ముందు కూడా నిలిచి ఉంటుంది. దేవుడి ద్వారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక గొప్ప దైవజనుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్కి పాల్ యాంగిచో గారు, బహుశా మీకు చాలా మంది తెలుసుకుంటుంది, మన ప్రాంతం హైదరాబాద్కి ఆయన వచ్చారు. హైదరాబాద్కి వచ్చి ఆయన దేవుడి వాక్యం ప్రకటించారు. అప్పటికే చాలా వయసు అయిపోయింది ఆయనకి. రావడం చాలా కష్టతరమైన కానీ వచ్చారు. ఆయన నిలుచుండి వాక్యం చెప్పకూడదని డాక్టర్ చెప్పారంటే ఎక్కువసేపు నిలబడకూడదని. కానీ ఆయన కేవలం 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా 2 ముక్కలు చెప్పారు. విశ్వాసంతో కలలు కనండి, వాటిని సాకారం చేసుకుందని చెప్పి ఆయన తాను వచ్చిన పని చేసి ముగించి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఈ లోక యాత్రను ముగించారు. తన జీవితం ముగించబడింది, పని ముగించబడింది. ఆయన చనిపోయిన తరువాత ఒక ఆమె, ఆ ప్రాంతంలో ఒక ఆమె, హైదరాబాద్లో ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆమెకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పాల్ యాంగిచో గారు వచ్చి హైదరాబాద్ ప్రాంతం మీదకి వస్తున్నటువంటి నలువైపులా వస్తున్న దుష్ట శక్తులు ఈయన ఆపుతూ ఉన్నారంటండి. చీకటి శక్తులు ఈయన అటగిస్తా ఉన్నారంట. ఈమె దేవుడు అడిగినంత, ప్రభా ఈయన లేదు కదా, ఈయన ఇప్పటికే ఆయన చనిపోయారు కదా, ఈ లోక యాత్రను ముగించారు కదా, నాకు ఎందుకు దర్శనం వచ్చింది అని అడిగితే ప్రభు అన్నారంట, ఆయన వచ్చి ఇక్కడ చేసిన ప్రార్థన నేటికి కూడా ఈ రోజు ఇక్కడ పని చేస్తూ ఉంది అని ప్రభు చెప్పారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మగారు చేసిన పరిచర్య, అమ్మగారు చేసిన ప్రార్థన నేటికి కూడా నిలిచి ఉంది. ఇక ముందు కూడా ఆ పరిచర్య, ఆ ప్రార్థన నిలిచి ఉంటుంది. నిలిచి ఉండటం మాత్రమే కాదు, అది కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప ప్రార్థన పదాలను బట్టి దేవునికి వందనాలు. తెలుసా మీకు? అసలు ఏమీ తెలియనట్లే మౌనం దాల్చడము తెలుసు. ఆ మౌనంగానే ఉండేది, ఆమెకన్నీ తెలుసు. తర్వాత సర్వ సమర్థురాలమే, అసమర్థురాలిలా నీ వెనకో నా వెనకో ఒదిగిపోవడము తెలుసు. తెలియనట్టుగా ఉండడం తెలుసు, అన్నీ
తెలుసు అనేటువంటి ఆ మాట ఆమె గురించి నాకు జ్ఞాపకం వస్తుంది. మేటి సారథి ఆమె, విజయాలన్నీ మనకే ఆపాదించి నిర్లిప్తంగా ఉండిపోవడము తెలుసు. నిర్లిప్తంగా అంటే నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేదు అన్నట్టుగా ఉండిపోవడము తెలుసు. అది దేవుని శక్తి ఆమెకు తెలుసు. అద్భాగమై నీలో నాలో మనసులో ఒదిగిపోవడము తెలుసు. ఆమె చూపిన ప్రేమను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక దైవజనులు ఒక 2 ఆఖరి సంబంధించిన దైవజనులకు, ఎదిగి ఉన్న దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ, మరి కూడా వచ్చిన వారందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి చెప్పాలి అంటే తదిన ఈ ప్రాంతంలో ఇప్పుడు అమ్మగారిని కలిసిన సందర్భాలు లేవు, కానీ జరిగిన మరి వారు మరి అయ్యగారు అమ్మగారు కూడా కలిసి వస్తూ ఉండేవారు. కానీ మేము ఎప్పుడు కలిసిన కుమారుడిగా బాబు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని చాలా ప్రేమగా ఆప్యాయతగా పలికించినటువంటి తల్లి. అందులో ఎన్నోసార్లు ఆ తల్లి యొక్క మరి మాటల చేత ఆదరించబడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ తల్లి గారి యొక్క మరణ భరోజన మరి నాకు ఇక్కడికి 300 కిలోమీటర్ల దూరం అయినా మరి తల్లి గారు చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమం పొందడానికి నాకు యోగ్యత కలిగింది. అంతేకాకుండా ఈ రోజును కూడా మరి గుడికిలో పొందడానికి మరి తల్లిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో తెలియజేస్తూ ఉంటాడు, చనిపోయిన వారు వీరందరూ గొప్ప సాక్ష్యం పొందిన వారు. వారితో పాటు తల్లి కూడా మరి ఇక్కడ సంఘ పరిచయం విషయంలో లేక అందరినీ ఆప్యాయతగా చూడడం విషయంలో ఆమె కూడా ఒక సాక్ష్యం పొందినటువంటి తల్లి. కాబట్టి ఆ సాక్షిగా నేనంటాను, ఈ అపోస్తలుల పౌలు 11వ అధ్యాయంలో రాసినటువంటి ఎంతమంది కోసం రాశాడు. అంతేకాకుండా తల్లి గారి పేరు కూడా సందర్భం కూడా ఆ అధ్యాయంలో ఉందని నేను తెలియజేస్తూ పౌలు చివరిగా తెలియజేసిన మాట ఏంటంటే, వీరందరూ కూడా మనకు గొప్ప సాక్షి సమూహంగా ఉన్నారు. వారందరూ సాక్ష్యం పొందిన వారైనటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ ప్రకారంగా రాయబడుతుంది, కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన శిష్యుడుమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము ఇక దేహములో ఉన్నంత కాలము ప్రభువునకు బయట దూరముగా ఉన్నాం. అయితే ఈ శరీరమును ఎప్పుడైతే విడిచిపెడుతున్నామో ఏం చేస్తున్నామో ఆయన సన్నిధిలో మనము ఉన్నాం. అయితే తల్లి గారు తల్లి గారి ఆదరణ కొడుకు వచ్చినటువంటి దయచేయండి ప్రభు చేస్తున్నాను. మామూలుగా అయితే తల్లి గారికి అందరికీ ఆత్మీయతలు తల్లిగా మాకనేటువంటి ప్రేమలు పంచిందో ఆత్మీయ తల్లిగా మీకు అందరికీ కూడా అదే ప్రేమ పంచింది. మా అమ్మలో అయితే కల్మషం ఎప్పుడు కూడా లేదు. మేము మాట్లాడుకున్నప్పుడు ఏంటమ్మా బయటి వారిని ఒకరిగా ప్రేమిస్తాము, మమ్మల్ని కూడా ఒకరిగా ప్రేమిస్తాము. దేవుడు నాకు అలాంటి మనసు ఇచ్చాడమ్మా, అందరూ నాకు సమానంగా చెప్పేది మా అమ్మ. అలాంటి అమ్మలు అయితే అందరికీ ఉంటారు కానీ మా అమ్మలు అంటే అమ్మ అందరికీ కూడా ఉండదండి. ఆత్మీయత ప్రేమ అదే మాకు నేర్పించిందండి. మన సంఘాలకు వచ్చినప్పటికైనా సరే మన ఆత్మీయులను కూడా ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. మీ అమ్మగారు చాలా మంచివారని అందరూ సాక్ష్యం చెప్తూ ఉంటారండి. ఎంతో చిన్న వయసులోనే మా అమ్మని మా నాన్నగారు ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడు వారు పడేటువంటి కష్టాలన్నీ కూడా అమ్మ నాకు ఎవరున్నారు, కూతురులైనా చెల్లెలైనా మీరే కదా, ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగితే ఫోన్ చేసి మాట్లాడి చెప్పుకుంటూ ఉండేవారు. మీ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మా అమ్మగారి దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము మా సంఘాల్లో కూడా మేము వాడబడుతున్నప్పుడు మీ తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులు పడుతున్నప్పుడు మీకు చాలా అదృష్టం అని అంటూ ఉంటారు. నేను కూడా మా నాన్నగారికి సేవ చేయాలని నాకు ఆశ అండి. మా అమ్మలాగా అందరినీ ఆదరించాలి, మా నాన్నగారికి సేవ చేయాలనుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు వాళ్ళ నుంచి నేను ఏమి
ఆస్తి వేసిన ఏమీ కోరలేదు, కానీ సేవకురాలుగా నేను ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఆ నాన్నగారు పడినటువంటి కష్టాలను బట్టి మరి మా ఆయన గారు చెప్పినట్టుగా ఉద్యోగస్తులకి ఇవ్వాలని వారు తినకో అసలు భోజనం కూడా ఉండేది కాదంటండి. నీళ్లు తాగేవారట. ఒకవేళ అన్నం లేకపోతే ప్లేట్ కడిగి ఎవరికి అవమానకరంగా ఉండకూడదు, దేవుడు వీళ్ళకి ఏంటి ఇలా చేశాడు అని అనకూడదని ఖాళీ ప్లేట్లు కడిగేసి భోజనం చేసినట్టుగానే అందరికీ కనబడేటట్టు వారు పరిచయం చేశారని అనేక సార్లు చెప్తూ ఉండేవారండి. మరి వారు ఎంతో నీటితో ప్రార్థన చేసి సమకూర్చి మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆశతో చక్కటి కట్నాలు ఇచ్చి వారి స్థామతను బట్టి ఉన్నవారు ఉన్నతిస్తారు, వారికి తగినట్టుగా మరి చక్కటి యజమాని మా కొరకు సిద్ధపరిచి మరి మాకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బట్టి దేవునికి వందనాలు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటామండి. మరి అయితే నా తల్లి గారు ఇది నన్ను ఇలా అవుతారని మేము అనుకోలేదు. ముందు రోజే నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మరి బలహీనంగా ఉంటుంది కదని ఎలా ఉన్నారు ఏంటమ్మా, తిన్నారా లేదా, మందులు వేసుకున్నారని అడిగి పెట్టేసి వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదని ఆ రోజు మరి ఏమనుకోగా ఏంటో నాకు అది తెలియదు కానీ 1 గంటన్నర సేపు మాట్లాడిందండి. ప్రతి విషయం మీ అందరి విషయాలు మాట్లాడుతుంది. నాన్నగారి కోసం, వారి కుటుంబస్తులు అందరి కోసం మాట్లాడి అందరూ ఎలా ఉన్నారని మాట్లాడి, అమ్మ 5వ తారీఖుని మరి 4వ తారీఖు మేము పెళ్ళి ఉన్నదమ్మా, పెళ్లి చూసుకుని మేము బయలుదేరి వస్తాము, మీ ఇంటి దగ్గర ప్రార్థన అక్కడ కూడా అందరినీ చూడాలనండి. ఎప్పుడు కూడా అందరూ నా వారు అనుకునేదండి మా అమ్మ. అలాంటి మంచి మనసుని ఒకవేళ మరి నా తల్లిని కాదు కానీ ఎక్కడ చూడమేమో, అందరినీ ఒకేలా ప్రేమించేవారు ఎవరు కూడా ఉన్నారండి. దేవుని ప్రేమను ఆమెలో పెట్టారండి. మరి బలహీనతలు వచ్చినప్పటికీ ఉన్నవని ఏమీ బాధపడకు, శ్రమ పడిన మీద నువ్వు సువర్ణ వలె మార్చబడతామని దేవుని వాక్యం ఉంది కాబట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తారని వాక్యముల ద్వారా మాట్లాడుకునే వాళ్ళని, శారీరకంగా ఏమన్నప్పటికైనా మాట్లాడుకునే వాళ్ళని. మరి అక్క చెల్లెలు మీరే కదమ్మా, నేను ఎవరితో చెప్పుకుంటానమ్మా అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఆత్మీయమైనటువంటి ప్రేమ ఎవరిలో చూసానంటే నా తల్లిలోనే చూసానంటే నేను ఎవరి నుంచి ఏమి నేర్చుకోకూడదు. నా తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుని అదేవిధంగా 3 సంఘాలను పరిచయం చేయడానికి దేవుడు మాకు చక్కటి శక్తిని ఇచ్చారండి. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవారు. మరి ఆయన చెప్పినట్లుగానే నాన్నగారు మా కొరకు చేసినటువంటి ప్రార్థన బట్టి ధైర్యంతో 3 సంఘాలని నడిపించేవారు అండి. మరి మా మాస్టర్ లేకపోతే 3 సంఘాల్లో కూడా 5:30కి మా ఆరాధనలు ముగిస్తాయండి. ఆయన లేని ఉన్నప్పుడు ఎలాగైతే ఆరాధన జరుగుతాయో అదే విధంగా నేను మా నాన్నగారు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను వాక్యం కూడా చెప్పి 3 సంఘాలు కూడా నడిపించేటువంటి ఆత్మీయ ధైర్యాన్ని నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నానండి. మరి మాకు ఇంత మంచి తల్లిదండ్రులు ఇచ్చారు. ఇంతవరకు తల్లిదండ్రులు కలిసి ఉన్నారు. వారు ఎప్పుడు ఎక్కడికి విడిగా రాలేదండి. ప్రార్థనకే కానీ బంధువులకి కానీ ఎక్కడికి విడిగా రాలేదు. ఏదైనా తిన్నా తాగినా ఏది అన్ని కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మా అమ్మగారు చనిపోతారంగా ముందు రోజు నైట్ నాకు ఒక దర్శనం వచ్చిందండి. మా అమ్మగారికి దర్శనం వరం ఉంది, నాకు కూడా దర్శనం వరం ఉందండి. మా సంఘాల్లో ఏది జరిగినా తెలుస్తుంది, నాకు కుటుంబాల్లో ఏది జరిగినా తెలుస్తూ ఉంటుంది. ముందు రోజు నైట్ నాకు ఒక దర్శనం వచ్చిందండి. మరి మా చిన్నబాబు చనిపోయాడండి. మా చిన్నబాబు, మా పెద్దబాబు, మా యజమాని గారు, నేను కూడా ఒక చీలగొట్లంటే నడుచుకుంటూ వెళ్తున్నామండి. చీలగొట్లంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మూటలు ఉన్నాయి మా అబ్బాయిల ఇద్దరి మీద, మా ఆయన గారి మీద కూడా ఒక బరువు అయినటువంటి మూటలు ఉంటాయి. మా చనిపోయినటువంటి చిన్నబాబు మా పెద్దబాబు దగ్గర ఉన్నటువంటి బరువును తీసివేసుకుని అంటున్నాడండి వాళ్ళ డాడీతో, డాడీ వాడి మీద భారం పెట్టకండి అంటున్నాడు. ఆ తర్వాత ప్రక్కనే బకెట్లో మా నాన్నగారు బట్టలు కనబడుతున్నాయండి నాకు, వైట్ బట్టలు. ఏంటి ఇంత గలిబిలిగా చీరగుడ్లంటే వెళ్తున్నాము, ఇలాంటి దర్శనం వచ్చింది. మా అమ్మ మా నాన్నగారు మా దగ్గరికి వస్తున్నారు కదా, మా నాన్నగారు వైట్ డ్రెస్ తడి బట్టలు బకెట్లో కనబడుతున్నాయి ఏంటని ఆ రోజంతా కావడంతో ఉన్నాం. ఆ ఒక్కరోజే మాట్లాడలేదండి మా అమ్మగారితో. ఎందుకంటే ఉదయం మ్యారేజ్కి వెళ్తామని చెప్పారు, సాయంకాలం ఏమో హాస్పిటల్కి వెళ్ళాలమ్మా అని చెప్పారు. అన్నీ అయిన తర్వాత నేను ఫోన్ చేద్దాం కదా అనుకుంటున్నానండి. ఈ లోపలనే హాస్పిటల్కి తీసుకెళ్ళామమ్మా, మీ అమ్మ మాట్లాడట్లేదు అని ఫోన్ వచ్చిందండి. 11:30కి వచ్చిందండి ఫోన్. మేము ఎలా బయలుదేరొచ్చామో మాకే తెలియదు. అంతే మరి మా అమ్మని చూసుకోవాలనేటువంటి ఆశతో పనిలోకి వచ్చాము. మరి యొక్క ఆదరణ కొడుకులో మీరందరూ వచ్చి మా కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా మా నాన్నగారి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. వారందరికీ ప్రభుత్వం హృదయపూర్వకమన్నాను. ఒకసారి నేను అమ్మగారికి బాగోలేదని తెలిసి దర్శించడానికి వచ్చాను. ఏదో చిన్న కానికిద్దాము, పెద్దగా ఏం చేయలేకపోతున్నాం కదా అని నేను అనుకున్నాను. అమ్మగారు ఎక్కడున్నారంటే లోన్ ఉన్నారన్నారు.
అయ్యగారు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాం. స్వరం వినపడగానే లోన నుంచి అమ్మగారు వస్తుంది. ఆ తర్వాత యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క భక్తుల మరణం దేవుని దృష్టికి అంత విలువైంది. ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତାହାଙ୍କର ସର୍ବୋତ୍ତମାନଙ୍କର ମରଣ ବହୁମୂଲ୍ୟ ଅଟେ। అది చాలా విలువైంది, ତାହା ବହୁମୂଲ୍ୟ ଅଟେ। అటువంటి విలువైన కార్యాల్లో మనందరూ పాల్గొంటున్నాం ఇప్పుడు। ଆଉ ସେ ବହୁମୂଲ୍ୟ ସେବା କାର୍ଯ୍ୟରେ ଆମମାନେ ସାମିଲ ହେଇଅଛୁ। పాస్టర్ గారు గురువారం రాత్రి ఏమో కదా సరిపోతామే, గురువారం సాయంకాలం ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు। ପ୍ରଭୁଙ୍କର ଦାସୀ ଗୁରୁବାର ଦିନ ରାତିରେ ପ୍ରଭୁଙ୍କ କୋଳକୁ ଚାଲି ଯାଇଅଛନ୍ତି। హల్లెలూయా ହାଲେଲୁୟା। ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం కాబట్టి అయితే తెలియదు। ଆମେ ଏପରି ସମସ୍ତ କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଅଛୁ, ଏହା ସେ ଦେଖନ୍ତି ନାହିଁ। ఆమె ఆల్రెడీ పరదేశంలో విశ్రాంతిలో ఉంది, ଏବେ ସେ ପାରଦୀସରେ ଅଛନ୍ତି ବିଶ୍ରାମରେ। జ్ఞాపకం చేసుకుంటాం అంతే। କିନ୍ତୁ ଆଜି ସେ ମାଙ୍କୁ ଆମେ ମନେ ପକାଉଛୁ। ఈ విషయం జ్ఞాపకం చేసుకునేంత ఆశీర్వాదకరం। ଆଉ ଏ ବିଷୟ ମନେ ପକାଇବା ଯେତେ ଆଶୀର୍ବାଦଜନକ। మరి మన పశ్చిమ ఒడిశాలో లేకపోతే మన ఈ పరగడ ఒరిస్సాలో అంటే సంబల్పూర్ ఒరిస్సా ఈ రెండు జిల్లాలో ఉన్న తెలుగు సంఘాలు ଆଉ ଏ ସମ୍ବଲପୁର ଓଡ଼ିଶାରେ ଥିବା ଏ ଦୁଇଟି ଜିଲ୍ଲାରେ ଥିବା ପ୍ରମୁଖ ଲୋକମାନେ బహుశా 20-25 సంఘాలు ఉంటాయి అనుకుంటున్నాను। ପାଖାପାଖି 25-26ଟା ମଣ୍ଡଳୀ ଥାଇପାରେ। ఈ 25 సంఘాలు స్థాపించడానికి కారణాలు ఎవరు? ଆଉ ଏ 25ଟି ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ କରିବାର ମୂଳ କିଏ? అసలు ఒరిస్సా సేవ ఎలా జరిగింది? ଓଡ଼ିଶାର ସେବା କିପରି ଆରମ୍ଭ ହୋଇଥିଲା? మన అయ్యగారు అడిగితే చెప్తే చాలా టైం పడుతుంది మనకి। ଆଜ୍ଞା ଯଦି ପଚାରିବା ତାହେଲେ ସେ କହିବେ ବହୁତ ସମୟ ଲାଗିବ। హల్లెలూయా హల్లెలూయా। ఐపీసీ నుండి అప్పుడు కొంతమంది దైవజనులు ఇక్కడికి రావడం జరిగింది। ଆଉ ସେହି ଦିନ ଗୁଡାକରେ IPC ରୁ କେତେ ଜଣ ପ୍ରମୁଖ ଦାସ ଏଠାକୁ ଆସିଥିଲେ। పరిగణలోకి ప్రభుదాస్ గారు వచ్చారు, ବରଗଡ଼ ଅଞ୍ଚଳକୁ ପ୍ରଭୁଦାସ ଆଜ୍ଞା ଆସିଲେ। అలాగే అయ్యగారు ఇక్కడ అత్తాబీరా వచ్చారు, ଆଉ ଆଜ୍ଞା ଏଇ ଅତାବିରାକୁ ଆସିଲେ। చక్లీపార్లో జాన్ పాస్టర్ గారు వచ్చారు, ଆଉ చక్లీపార్కు జాన్ పాస్టర్ ଆସିଲେ। సంబల్పూర్ లో కృపానందం గారు వచ్చారు, ఆయన తర్వాత మళ్ళా జ్యోతి గారు వచ్చారు। ଆଉ ସମ୍ବଲପୁରକୁ କୃପାନନ୍ଦ ଆସିଲେ, ତାପରେ ଜ୍ୟୋତି ଆଜ୍ଞା ଆସିଲେ। తరువాత గోటికి లాజరు పాస్టర్ గారు వచ్చారు, ଆଉ ଏହାପରେ కోటిగ్రాకు లాజర్ పాస్టర్ ଆଜ୍ଞା ଆସିଲେ। ఆయనతో పాటు కరుణలో ఉన్న రాజుగారు కుమారమ్మ గారు వచ్చారు। ଆଉ ତାପରେ ଖରଗୁଣ୍ଡାରେ ରାଜବାବୁ ଏବଂ କୁମାରమ్మ ମଧ୍ୟ ଆସିଲେ। ఎంతమంది అయ్యారు? କେତେ ଜଣ ଥିଲେ? 5 5 ଜଣ। ఈ 5 దైవజనులు ଆଉ ଏଇ 5 ଜଣ ପ୍ରମୁଖ ଦାସ వారు ఇప్పుడైతే మనం భయపడుతుని మాట్లాడుతున్నాం। ଏବେ ଆମେ ମାଇକ୍ ଧରି କଥା ହଉଛୁ। కరెంట్ పోయింది అనుకోండి, ଯଦି ଲାଇନ୍ ଚାଲିଯିବ శ్రమలు కాకపోతే కూర్చోలేము, ଆଉ ଏଠାରେ ପୁରା ଛାଡ଼ରେ ଆମେ మైక్ లేకపోతే మైక్ మాట్లాడలేము। ଆଉ କିଛି କହିପାରିବା ନାହିଁ। ఆ టైప్ లో నిర్ధారణ దైవజనులు చెప్పిన మాటలు ଆଉ ସେ ସମୟରେ ପ୍ରମୁଖ ଦାସ మైక్ మైక్ లేము। లైట్ ନାହିଁ। అప్పుడంట చెట్లు ఏంటంట కొన్ని రేగులు తీసుకుని ఇలాగా గొట్టాలా చేసుకుని అందులో పాటలు పాడి దేవుడు స్వార్థ చేసేవారంట। ଆଉ ସେତେବେଳେ ଗଛ ଗୁଡାକ ଚଢିଲେ ସେଥିରେ କାଗଜରେ ସେମାନେ ନଳି କରି ସେଥିରେ ସେମାନେ ଗୀତ ଗାଇ ସୁସମାଚାର କହୁଥିଲେ। హల్లెలూయా కానీ ఎంతో కష్టపడ్డారు వారు। ଆଉ ସେମାନେ ବହୁତ ପରିଶ୍ରମ କଲେ। బరగడి సంబల్పూర్ జిల్లాలో ବରଗଡ଼ ସମ୍ବଲପୁର ଅଞ୍ଚଳରେ తెలుగు సంఘాలు కట్టబడడానికి 5 ఎంతో ప్రయాసపడ్డారు। తెలుగు మండలి స్థాపన କରିବା నిମନ୍ତେ 5 ଜଣ ସେବକ ବହୁତ ଅକ୍ଳାନ୍ତ తర్వాత ପରିଶ୍ରମ କଲେ। సంబల్పూర్ గారు మా నాన్నగారు కూడా ସମର୍ପଣ ఒరియా వారి మధ్యన తెలుగు వారి మధ్యన చాలా పరిచర్య చేశారు। ଆଉ ଓଡ଼ିଆ ତେଲୁଗୁ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ବହୁତ ସେବା କରିଛନ୍ତି। వీరందరూ చేసిన పరిచర్య, ଏ ସମସ୍ତେ କରିଥିବା ସେବା କାର୍ଯ୍ୟ, వారు చేసిన ప్రార్థన, ସେମାନେ କରିଥିବା ପ୍ରାର୍ଥନା, వారు కాచిన కన్నీరు, ଆଉ ସେମାନେ ଛଡ଼ାଇଥିବା వారి పడిన ప్రయాసం, ଆଉ ସେମାନେ କରିଥିବା ପରିଶ୍ରମ, ఇక్కడ ఉన్న అందరూ దైవజనులు తయారయ్యాం। ସମସ୍ତ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆମେ ତିଆରି ହେଇଛୁ। హల్లెలూయా। ఇప్పుడు మేము కాలు కడేస్తామేమో మంచి సేవకులు, రెవరెండ్ డాక్టర్లు, బిషప్ అని, ଏବେ ଆମେ కొలరులు చాలా ఎవరైనా డాక్టర్ ଆମେ బిషప్ ବୋଲି, కానీ దైవజనులు దున్నిన నేలలో విత్తనాలు వేసినవి కాయలు అయిపోయి, చెట్లు అయిపోయి, కాయలు అయిపోయి, కాయలు వస్తుంది ఎంత కూడా అంతే। ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଯେଉଁ ବିହନ ବୁଣିଥିଲେ ତାହା ଏବେ ବଡ଼ ଗଛ ହେଇଯାଇଛି, ଫଳ ଫଳିଛି, ଆଉ ସେ ଫଳକୁ ଆମେ ଏବେ ଖାଉଛୁ। కనుక మా పరిచర్యలో మేము ఎంతో గర్వించడం ఏమీ లేదండి। ଆମ ସେବା କାର୍ଯ୍ୟରେ ଆମେ ଅତିଶୟ କରିବାର କୌଣସି ବିଷୟ మేము ନାହିଁ। ఎంత చెప్పుకున్నా కూడా వారి పునాది కింద ఉంది, ଆଉ ଆମେ ଯେତେ କହିଲେ ସେ ମୂଳ ଦୁଆଟି వారి ప్రయాసం ఉంది, ସେମାନଙ୍କର ପରିଶ୍ରମ ଅଛି, ప్రార్థన వ్యర్థం కాదు। ଆଉ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ବେକାର ନାହିଁ। ఇందాక సహోదరు కిరణ్ చెప్పారు, ଆଉ କିଛି ସମୟ ପରେ କିରଣ ଆଗେ କହୁଥିଲେ మనం చనిపోతే కానీ ప్రార్థన చచ్చిపోదాం। ଆମେ ମରିଯିବା କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା ମରିବ ନାହିଁ। దైవజనులు చనిపోయింది కానీ ପ୍ରଭୁଙ୍କର ଦାସୀ ମୃତ୍ୟୁବରଣ ఆమె କଲେ కన్నీరు చచ్చిపోదాం, କିନ୍ତୁ ତାଙ୍କର ଅସ୍ତ୍ର ఆమె ମରି ନାହିଁ, ప్రయాసం చచ్చిపోదాం। ତାଙ୍କର ପରିଶ୍ରମ ମରି ନାହିଁ। ఆమె ఏదైతే ప్రార్థన చేసిందో ଆଉ ସେ ଯାହା ପ୍ରାର୍ଥନା କରିଥିଲେ అది నెరవేరే వరకు చచ్చిపోదాం। ତାହା
ఏదైతే తల్లి ప్రార్థించిందో మా జీవన ప్రార్థన కరిచిలే ఆ ప్రార్థన ప్రతి అంశము దేవుని దగ్గర మొరపెడుతూనే ఉంటది. ప్రార్థన సమస్త విషయం ప్రభుత్వ చాలేసే ప్రార్థన కొడుకుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె ప్రార్థన చచ్చిపోదు ప్రియులారా. అందరూ ప్రార్థన మరిమనాయి భౌతిక జ్ఞానం మధ్య లేకపోవచ్చు కానీ ఔసారిక భావరే సమవంతరి నోతి శారీరక దుఃఖం కలగవచ్చు కానీ శారీరక దుఃఖం హోయిపారే ఆమె యొక్క ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. అందరూ ప్రార్థనకి వ్యర్థరే దేవుని జీవన యొక్క ఛాయస్సులో దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ప్రభు దిన సమయం పూర్ణ కరి ప్రభు చాముకు సే ఎఫెసీయులకు రాసిన పత్రిక 9:7 వచనంలో ఎవ్రీ నోర సదోసరే మనుషులందరూ ఒక్కసారి వృద్ధి పొందవలెను. ఆ సమస్త మనుషులు ఏకమాత్ర సమానే థరే మాత్ర ప్రతి ఒక్కరికి మరణము తథ్యం. ఆ సమస్త మనుషులపై మృత్యు అనివార్య తప్పకుండా వస్తుంది. మృత్యు నిశ్చిత ఏదో విధంగా తాగుతుంది. ఆ కౌనసి ప్రకార से स्पर्श करी మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. మృత్యు के पलायन करी पाई కరోనా రోగం వచ్చి చాలా కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ కరోనా జితవలసిల అనేక లక్షల దేవత మారివలే దేవుని దయ వల్ల మనందరం బ్రతుకున్నాం. అప్రముఖ మహానుభావన వంచి ఇంకా దేవుని పరిచయం ఎందుకు కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను కాపాడాడు దైవజనుడు. ఆ సైతిన ఠాగ ఆజ్ పర్యంత ప్రముఖ దాసికు ప్రభు సంస్కరించి ఆమె చేయవలసింది చేసేసింది. ఆ సే జహా పరివార కర్తవ్య తిలాసే సమాప్త కలే తర్వాత దేవుడు ఆమెను తీసుకున్నారు. ఓరే ప్రభు తనకు నేగలే కనుక మరణం అనేది ధన్యకరం ప్రియులారా. అతడు మృత్యు వచ్చి సమస్త పరివార ధన్య ప్రభునందు మృతులు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. జీవనే ప్రభు కొఠారే థాయి మరణి సమర ధన్య మరణం అనేది రుణం. ఆ మృత్యు వచ్చి కొడే రుణం యోబట్టను 10 మంది పిల్లలు చనిపోతే 10 మంది పిల్లలు చచ్చిపోతే 10 జన పుత్ర మరిగలే ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, ప్రభు దేలే, యెహోవా తీసుకొనెను, ప్రభు నీగలే, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుడు గమనించండి. ఈరోజు ధైర్యంగా ఉందాం. ప్రభు దేవుని తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన చేయవలసిన పని చేసేసింది. ఆ తల్లి పాస్టర్ గారు చెప్పారు, చంటమ్మ గారు, నేను తల్లి దగ్గర నేర్చుకున్నాను. తల్లి దగ్గర నేర్చుకున్నది ఈ రోజు 3 సంఘాలు కట్టడానికి ప్రయోజనమైంది. తల్లి గారి యొక్క ప్రయాసం అర్థం కాలేదు. ఎప్పుడు అర్థం కాదు. గమనించండి ప్రియులారా, మనందరం దేవునికి అప్పు చెప్పుకుందాం. కాదు సంపాదించిన తల్లి గర్భం నుంచి ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. అయితే దాని ముందు నువ్వు చేసిందేంటి? భూమి మీద ముంచి వెళ్తున్నావు. మార్గదర్శిగా ఉంది. నేర్చుకున్నది ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. నాకు తల్లి గురించి తెలుసును. 5 కుమారులు, చాలా ఎకరాల పొలాలు ఉన్నాయి. కానీ తల్లి చచ్చిపోయే వరకు వంట చేసుకునే తిన్నది. ఆమె చూడలేదు. చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత వెండి పాత్ర పంచిపెట్టారు. బతుకున్నప్పుడు ముద్ద పెట్టలేదు కానీ చచ్చిపోయిన తర్వాత వెండి పాత్రలు, చచ్చిపోయిన తర్వాత విలువైన పాత్రలు. ఎక్కడికి వెళ్తుంది అది? అది పరిచర్య. అది ఏమన్నా లాభం ఉంటుందా? అది చేసిన ప్రయోజనం ఉంటుందా? ఒక మనిషిని ఆలోచన చేయండి. బ్రతుకుని ప్రేమను చూపించు. ఈ తల్లి గారి యొక్క చాలా ప్రేమ. 92 జూన్ 17వ తారీఖు ఒడిశాలో వచ్చాను నేను. జూన్ 17 తారీఖు ఒడిశా అయ్యగారి యొక్క కుమారుడు ప్రసాద్, నేను ఫ్రెండ్స్. ప్రసాద్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో 4 నెలలు ఇక్కడ ఉన్నాను. 4 నెలలు ఒక కుమారుడు చూసినామే. హల్లెలూయా. కనుక ఆమె ఇంకా దేవుడు ఒక ఇంకా ఎక్కువ బ్రతికినేమో కానీ కుమారుడు చనిపోయిన తర్వాత చాలా కొంచెం బాగా కృంగిపోయింది ఆమె. ఎన్నాళ్ళు ఆమె బ్రతికి ఉంది అంటే ఒకే ఒక్కరు, అది ఎందుకో తెలిసినా నాకు మనం చెప్పుకున్నాం కదా, ప్రేమ పౌరాలు ఇద్దరు వెళ్తుండేవారు. ఎల్కానా అంటాడు అన్నతో, పిల్లలు లేరని కృంగిపోయింది ఆమె. కన్నీరు కార్చేది.
నాతో అన్నా ఎల్కానా కూతులే హన్నా గుహనా 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్ఠుని కాదా ముగుణ 62 కోటాలు శ్రేష్ఠతర నుహేకి అదే ఆయన ఇచ్చే దైవజనుడు ଆଉ ସେ ପରି ସାହସ ପ୍ରଭୁ అది ఆ నిలబడింది ଆଉ ସେ ଧୈର୍ଯ୍ୟ హల్లెలూయా హల్లెలూయా కనుక ప్రియ దేవుని గమనించండి ప్రేక్షక ଲୋକମାନେ ఆమె యొక్క మార్గదర్శనం ଆଉ ତାଙ୍କର ఆమె మార్గదర్శనం యొక్క మాదిరి ଆଉ ତାଙ୍କର ఆదర్శ ఆమె యొక్క చేసిన క్రియలు మన మధ్య ఉన్నాయి ଆଉ ସେ କରିଥିବା କାର୍ଯ୍ୟ ଆମ ମଧ୍ୟରେ ଅଛି సంగమా జ్ఞాపకం చేసుకో ప్రియ మండళి మନେ ପକାଅ తల్లి చనిపోయిందని మర్చిపోవడం కాదు ମା ମରିଗଲେ ବୋଲି ଆମେ ଭୁଲିଯିବା ନାହିଁ ప్రేమ ఆమె యొక్క విధేయతను జ్ఞాపకం చేసుకో ତାଙ୍କର ପ୍ରେମକୁ ତାଙ୍କର జ్ఞాపకం చేసుకో ଆଉ ତାଙ୍କର କରି ସେ ఔషଧ ప్రార్థన మరణం అనేది ఆశీర్వాదకరం మృత్యు వచ్చి ఆశీర్వాదజనకం హల్లెలూయా హల్లెలూయా మరణం అనేది ఆశీర్వాదం మరణ వచ్చి మరణం ఆశీర్వాదం అనేది ముగింపు కాదు మరణ సమాప్తం నుహే మరణం అనేది క్రైస్తవ జీవితంలో ఒక శ్రేష్టమైన మలుపు మృత్యు వచ్చి క్రిస్టియన్ జీవనంలో ଗୋଟେ ప్రముఖ ଗୋଟେ మోడ శ్రేష్టమైన పునరుద్ధానం పొంది శ్రేష్ఠ పునరుత్థాన ପାଇ శ్రేష్టమైన పరలోకం వెళ్ళిపోయింది ఆమె శ్రేష్ఠతର ସ୍ୱର୍ଗକୁ ସେ ଚାଲି ଯାଇଛନ୍ତି హల్లెలూయా హల్లెలూయా ఒకసారి అందరూ లేచి నిలబడదాం ସମସ୍ତେ ఒక నిమిషం లేచి నిలబడదాం ଗୋଟିଏ କ୍ଲିକ୍ ସମସ୍ତେ ଠିଆ ହେବା లేచి నిలబడినప్పుడు ଆମେ ଯେତେବେଳେ ଠିଆ ହେଉଥିବା ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ଯେତେବେଳେ ସେ ମୃତ୍ୟୁବରଣ କଲେ పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ మార్గంలో లేచి నిలబడ్డారు ସ୍ୱର୍ଗରେ ଥିବା ଦୂତମାନେ ମଧ୍ୟ ସେପରି ଠିଆ ହେଇଛନ୍ତି అందరూ లేచి నిలబడ్డారు ସମସ୍ତ ଦୂତ ଠିଆ ହେଲେ అత్తమీర బావి మీద నుంచి ఒక దైవజనం వస్తుంది ଅତାବିରାର ବାବି ବିରାର ପ୍ରଭୁଙ୍କର ଦାସୀ ଆସୁଛି అబ్రహాం కూడా లేచి నిలబడ్డాడు ଅବ୍ରାହମ ମଧ୍ୟ ଠିଆ ହେଲେ ఏలియా లేచి నిలబడ్డాడు ଏଲିయా ଠିଆ ହେଲେ ఓ ఇస్సాకు లేచి నిలబడ్డాడు ఇస్సాకు ଠିଆ ହେଲେ దైవజనులు పాత నిబంధన భక్తులందరూ లేచి నిలబడ్డారు ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନେ ପୁରାତନ ନିୟମରେ వాక్యమే నిదర్శనం వాక్యం ତାର ପ୍ରମାଣ లోకాసు వార్త 16:22వ వచనంలో ଲୋକ 16:22ରେ లేచి నిలబడి ଠିଆ ହୋଇ ఆదిరు వచ్చినప్పుడంట ଆଉ ଯେତେବେଳେ ଲାଜର ఏం ଆସେ చేశారంట କଣ କଲେ? అబ్రహాము రొమ్మున అనుకొనెను ଆଉ ସେ ଅବ୍ରାହମଙ୍କ କୋଳରେ ରହିଲେ ఆమె మహిమ శరీరం ధరించి ସେ ମହିମା ଶରୀର ଧାରଣ କଲେ హల్లెలూయా హల్లెలూయా ఏ శరీరం ధరించింది మహిమ శరీరం మహిమ శరీరం ଆଉ ସେ ଗୌରବ లోకాసు వార్త 20:36 వచనం రాయబడింది ଲୋକ ଲୁକ 20:36ରେ ఆమె ఎప్పుడైతే మరణం విడిచిపెట్టామో మనం ప్రాణం విడిచిపెట్టామో ଆମେ ଯେତେବେଳେ ଆମ ଶରୀରକୁ ଛାଡ଼ିଲୁ వెంటనే మనం ఒక దేవదూతలా మారిపోతాం ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଦୂତ ପରି ଆମେ దేవదూతలా మారిపోయి ଗୋଟିଏ ଦୂତ మహిమ శరీరం ధరించి ଆଉ ସେମାନେ ମହିମା ଯୁକ୍ତ ଶରୀର ଧାରଣ କରି అబ్రహాము వెంటనే ଆଉ ଅବ୍ରାହମଙ୍କର କୋଳରେ నా కుమార్తె రామా ଆମ ଝିଅ ଆସ ଆମ ପ୍ରିୟ ଝିଅ ଆସ నీ కొరకు సిద్ధపరిచిన కూర్చో ଆଉ ତୁମ ପାଇଁ ଯେଉଁ ଚୌକି ଦିଆଯାଇଛି ସେଥିରେ ବସ అబ్రహాము కుడి ప్రక్కన కూర్చుందామే ଅବ୍ରାହମଙ୍କର ବାମ ପଟେ ସେ ବସିଛନ୍ତି దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా భక్తుల మరణము విలువైనది ପ୍ରଭୁଙ୍କର ସଦ୍ଭକ୍ତମାନଙ୍କର ମୃତ୍ୟୁ ବହୁମୂଲ୍ୟ ଅଟେ కనుక ତେଣୁ మనం ఏం చేయాలి ଆମେ କଣ କରିବା సన్మానించబడింది ఆమె ଆଉ ସେ ସମ୍ମାନିତ ହେଲେ పాత నిబంధనలో ఉన్న దైవజనులందరూ ఆహ్వానించారు ପୁରାତନ ନିୟମରେ ଥିବା ସମସ୍ତ ଭକ୍ତ ତାଙ୍କୁ ଆହ୍ୱାନ କଲେ ప్రభువు సిద్ధపరిచిన స్థలానికి ఆమె వెళ్ళిపోయింది ପ୍ରଭୁ ଯେଉଁଠାରେ ତାଙ୍କର ସ୍ଥାନ ନିରୂପଣ କରିଛନ୍ତି ସେ ସ୍ଥାନକୁ ସେ ଚାଲି ଯାଇଛନ୍ତି ఇప్పుడు మనం ఏం చేయాలి ଏବେ ଆମେ କଣ କରିବା దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి ଏବେ ପ୍ରଭୁଙ୍କର ଦାସଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା దైవజనులు କରିବା ఇంకా బలపడాలి ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆହୁରି ବଳବାନ ହୁଅନ୍ତୁ వారిని ఆశీర్వదించాలి ତାଙ୍କୁ ఆశీర్వాଦ କରିବା నేను చెప్పారు 5 దైవజనులు ମୁଁ କହିଲି 5 ଜଣ ପ୍ରଭୁ ଦାସ దైవజనులలో 4 వెళ్ళిపోయారు ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ 4 ଜଣ ଚାଲି ଯାଇଛନ୍ତି దైవజనుడు పిలిచాడు మనకి ఈ స్థలంలో ଆଉ ଗୋଟିଏ ମାତ୍ର ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଅଛନ୍ତି పశ్చిమ ఒడిశాలో దిల్లీన దైవజనుడు ଏ ପଶ୍ଚିମ ଓଡ଼ିଶାକୁ ଚାଷ କରି దైవజనులు వస్త్ర ଢାଳିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସ పశ్చాత్తాపంతో దేవుని సభలో సేవ జరగాలని ఏడ్చిన దైవజనులు ଅନୁତପ୍ତ ହୃଦୟରେ ଏଠାରେ ସେବା କାର୍ଯ୍ୟ ହେଉ ବୋଲି କାନ୍ଦିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ఒక దైవజనుడు మన స్థలం నిలిచిన్నాడు ଆଉ କେବଳ ଗୋଟିଏ ଦାସ ଆମ ଗହଣରେ అది ଅଛନ୍ତି ఏలియా గారు ଖାଉଛନ୍ତି దైవజనుడు దీర్ఘాయు ఇవ్వాలని ଆଉ ସେଇ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ଆହୁରି ଦୀର୍ଘ ఆయనకి ଦିଅନ୍ତୁ ఇవ్వాలని ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଆରୋଗ୍ୟ వారి ଦିଅନ୍ତୁ దీవెన మన సంఘానికి ఉండాలని ଆଉ ତାଙ୍କର ఆశీର୍ବାଦ మండଳୀ ప్రతి ଆମ ପ୍ରତି ఇంకా ఈ ରହୁ పశ్చిమ ఒడిశాంతా రక్షించబడాలని ଆଉ ଏ ପଶ୍ଚିମ ଓଡ଼ିଶା ସାରା ଉଦ୍ଧାର ପାଉ ବୋଲି వారిని ఇంకా దీర్ఘాయుచి వాడుకోవాలని ప్రార్థన చేద్దాం ତାଙ୍କୁ ଆହୁରି ଦୀର୍ଘାୟୁ ଦେଇ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ବ୍ୟବହାର କରିବେ ପ୍ରାର୍ଥନା କରିବା వారికి వందనాలు తండ్రి ପ୍ରଭୁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ ఈ మధ్యలో ଆମମାନେ ସମସ୍ତେ ఈ సేవని వ్యవసాయం చేస్తున్న పని వారుపై ପ୍ରଭୁ ତୁମରି ସେବା କାର୍ଯ୍ୟରେ ଗୋଟିଏ ଚାଷୀ ఇచ్చిన బాధ్యతతో ముందుకు సాగుతున్నాం ପ୍ରଭୁ ତୁମରି ଦେଇଥିବା ସେଇ ସାହସରେ ଆମେ ଆଗକୁ ଯାଉଛୁ మేమందరం కలిసి దైవజనుడి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ପ୍ରଭୁ ଆମେ ସମସ୍ତେ ମିଳିତ ଭାବରେ ତୁମରି ଦାସଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ నిద్రించిన వారి గురించి ప్రార్థన చేయకూడదు నాయన
ଆଉ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ମହାନିଦ୍ରା ପାଇଛନ୍ତି ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରିପାରିବେ ఆల్రెడీ విశ్రాంతిలో ఉన్నారు କାରଣ ସେମାନେ ବିଶ୍ରାମରେ ଅଛନ୍ତି ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17 16 17 వచనాల ప్రకారం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 7:14-15-16 ଅନୁସାରେ ఆమె విశ్రాంతిలో ఉంది ଆଉ ସେ ବିଶ୍ରାମରେ ଅଛନ୍ତି ఆమెకి ఎటువంటి బలహీనత లేదు ସେଠାରେ କୌଣସି କଷ୍ଟ ନାହିଁ ఆకలి లేదు తప్పిక లేదు ଭୋକ ଶୋଷ କିଛି ନାହିଁ అటువంటి స్థలాన్ని ఆపించిన నీకు వందనాలు ଆଉ ସେପରି ଗୋଟିଏ ଉତ୍ତମ ସ୍ଥାନ ତାକୁ ଦେଇଛନ୍ତି ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభు ତୁମରି ପ୍ରିୟ ଦାସ వారి నాయన ఆశీర్వదిస్తే చాలు ప్రభు ప్రభు దాସ ଆମ ଗହଣରେ ଥାଏ ଆମକୁ ଆଶୀର୍ବାଦ అయ్యా వారి ప్రార్థన మగ ఆశీర్వాదకరం ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ଆମ ପାଇଁ ଆଶୀର୍ବାଦ వారి వారి సంఘాన్ని బలపరచండి ତାଙ୍କୁ ପୁଣି ମଣ୍ଡଳୀକୁ ତୁମେ వచ్చిన కుమారులు అల్లులను మరులను మరులను బలపరచండి ప్రభు ତାଙ୍କୁ କଳ ଦେଇଥିବା ప్రభు ଝିଅମାନଙ୍କୁ ଜ୍ୱାଇଁମାନଙ୍କୁ ତାଙ୍କୁ କଳ ଦେଇଥିବା ସନ୍ତାନ సేవలు వాడిస్తానండి ଆହୁରି ତୁମରି ସେବାରେ ତୁମେ ବ୍ୟବହାର କର కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి ଏପରି ଅନୁଗ୍ରହ ସଦା ସର୍ବଦା ତେର ఇందులో పాల్గొన్న ప్రతి దైవజనుడి నీ చేతులకు అప్పగించుకుంటుంది ప్రభు ଏଠାରେ ప్రభుଙ୍କ ప్రభు ସମସ୍ତ ବଳବାନ ఆ విలువైన మరణాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి ଏପରି ବହୁମୂଲ୍ୟ ମରଣ ସମସ୍ତେ ଯେପରି ପାଇବେ ସେପରି ଅନୁଗ୍ରହ କର దేవా విలువైనది మరణం నాయన ଆଉ ଏହା ବହୁମୂଲ୍ୟ ప్రభు ତୁମର ରାଜ୍ୟକୁ ଆମେ ଦେଖିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମ ସମର୍ପି ହୁଅ నీ దాసుడి కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను ତୁମରି ଦାସର ପୁଣି ମଣ୍ଡଳୀ ତୁମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରି ରାଜ୍ୟ ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା ମାଗୁଛୁ మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి నీకే వందనాలు ప్రభువా కృపగల తండ్రి ప్రేమగల దేవ ప్రేమ స్వరూపుడా ఆశ్చర్యకరమైన మా యేసయ్య నీకు వందనాలు తండ్రి వందనాలు ప్రభువా ఈ తండ్రి విషయం ఇంతవరకు నాయన నీకు మంచి సమయంలో నాకు మాటలు రావటం లేదు ఎందుకంటే మన మధ్య నుండి కొనుక్కోబడిన ఆమె గురించి ఉన్నటువంటి అనుబంధం చాలా విచిత్రమైంది. ఎప్పుడు మాట కాదు, ఎప్పుడు ఆమెను దూషించలేదు, ద్వేషించలేదు, కోపపడలేదు. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో అన్నిటికీ ఇలాగే చెప్తూ ఉన్నవాడు కానీ నువ్వు చెప్పిందల్లా చేసేవాడు, చెప్పింది ఏది కూడా చేయకుండా లేదు. మా అమ్మాయికి తెలుసు విషయం, వాళ్ళకి తెలుసు. నేను కూర్చొని అక్కడ ఇద్దరు కూర్చోవటం, ఎక్కడికి వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళటం, అనేక విషయాలు. పిలిచేటప్పుడు ఒరిస్సా భాషలో ఉన్నటువంటి మాట బుద్ధి అని పిలిచి ఉన్నకోసారి నేను పిలిస్తే ఆమెకు ఆ మాటకు అర్థం ఏంటంటే ముసలమ్మని, నేను ముసలిదాన్న అని చెప్పేసి కోప్పడేది. నా దృష్టిలో ముసలమ్మ ముసలోండేది, నువ్వు మాత్రమే కాదు నేను ముసలోండేది. ఇప్పుడు కాదు, దాదాపు 20-30 సంవత్సరాల క్రితం పడుస్థానంలో నాకు తెలవడం మీకు కష్టమైన కానీ నవ్వుకునేది. తర్వాత జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు సుఖాలను అనుభవించాం. ఇప్పుడు ఉన్నటువంటి దైవ శాఖలందరూ కూడా నా కుమారులు లాంటి వారు. కానీ ఈ సందర్భంలో ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఒక తండ్రులుగా ఆధారించి వాదార్చి ధైర్యపరుస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మా జీవిత యాత్రలో తరచు బలహీనం అవుతూ ఉండేది. నన్ను బలహీనమైనప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికి నన్ను వేసుకోవడానికి ముందు అంత భయం, మందు వేసుకుంటే ఏమైపోతాను అని. అలాంటి పరిస్థితుల్లో నేను ఆమెను ఏమనకుండా రకంగా నవ్వు వచ్చేటట్టు, బాధతో కాదు, కష్టంతో కాదు, నీకు ఇచ్చిన మందులు నన్ను వేసుకోమంటావు ఏంటి, తెగులు నీకా నాకా అని అడిగేవాడిని. అడిగితే నాకే, అయినా ముందు మీరు వేసుకోండి తర్వాత వేసుకుంటాను అనేది. ఆమెను పెట్టి అప్పుడు ఎలా ఇవ్వండి, నేను ముందు వేసుకుంటే అయిపోతే నువ్వు వేసుకోవా ఇంకా అని. అలాంటి పరిస్థితి జీవిత యాత్రలో జరిగింది.
కొంతమంది దైవజనం చెప్పినట్టు చాలా కష్టాలను అనుభవించాం. అలాంటి సేవ బహుశా ఎవరు చేసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. గడ్డి మీద పడుకునేవాళ్ళు, పడకలు బెడ్లు లేవు, అప్పుడు మంచాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి పాములు, కట్ల పాములు, రణపాములు, కాళ్ళకు చుట్టబెట్టినటువంటి జగట్లో కాళ్ళకు చుట్టబెట్టిన రోజులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ సర్పం కూడా దేవుని మహాకృపను బట్టి మాకు హాని చేయలేదు, కరవలేదు. కాళ్ళు తిప్పితే దూరంగా పోయాయి. అవి చంపి వాటిని పొద్దుట ఉదయం వారికి చూపెడితే ఈ పాము కనికరిస్తే మనుషులు బ్రతకరిక అని చెప్పేవారు. నిజానికి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడేది. 30 మంది సంఘ సభ్యులు ఉంటే ఆ రోజుల్లో 80 పైసలు 90 పైసలు చందా వచ్చేది. 2 పైసల పిల్లలు, 3 పైసల పిల్లలు, 5 పైసల పిల్లలు ఇవి ఉండే ఎక్కువ. ఆ చిల్లర పట్టుకెళ్ళి కొట్టు దగ్గర ఏదైనా అడుగుతుంటే ఎక్కడికో కేశవ బాబు ఇచ్చారని అడిగేవారు. అంత కష్టతరమైన సేవ ఆ రోజుల్లో. ఈమె సహకారిణిగా ఉండి ఎంతో ఓర్చుకుంది. చాలా దారాపుగా పెరిగినటువంటి ఆమె. అయినా కష్టాలన్నీ కూడా నాతో పాటు అనుభవించింది. వివాహమైనప్పుడు నేను మాట అంటే మాట కిందే ఉండేది. నేనన్నా జరిగిపోవాలి, దానికి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. వివాహం అయిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతామని పంపించేయండి అని మా అత్తయ్య గారిని మామయ్య గారు అడిగితే వారు క్రైస్తవులే కానీ ఈ లోకపు ఆచారాలు ఉన్నాయి వారికి. ఎలాంటి ఆచారం? మంగళవారం అని, ఈవేళ మంగళవారం, అమావాస్య, ఈవేళ పెట్టి బాబుని అంటే ఒక పని చేయండి, మీరు నేను వెళ్ళిపోతాను, మీ అమ్మాయిని తీసుకుంటాను, తర్వాత నేను చూసుకుని తీసుకురండి అంటే. అప్పుడు ఆ సమయంలో ఈవిడన్న మాట ఏంటంటే నేను వెళ్ళిపోతాను. ఇస్సాకు కూడా రిబకా దగ్గర చెప్పి అబ్రహాము సేవకుడు చెప్పిన మాట, మీరు వెళ్ళిపోతాం, మాతో మీ అమ్మాయిని పంపించండి అంటే మరి ఏమన్నారు? 10 రోజులైనా ఉండనివ్వండి అన్న. కానీ ఈమె గారాబంగా పెరిగింది కనుక నాకు రాదు అనుకుని నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. ఈ అమ్మాయిని ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఉంచుకుని మంచి చెట్లు చూసుకుని అప్పుడు తీసుకురండి అన్న. తీసుకురావడానికి వాళ్ళ వల్ల కాదు. భయపడి ఏమి అన్నది ఏంటంటే నేను వెళ్ళిపోతాను అంతే. అలాంటి పరిస్థితులు జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాం. ఇక్కడ వచ్చాక చాలా కష్టం. మా చిన్నరాజు గారు చెప్పినట్టు ఆయన అన్నం వండుకోలేదు కాబట్టి తిన్నా తేడలేదు అని పక్కవాడు అనుకుంటారని తినేసి కంచాలు కడిగి నీళ్లు పారిపోసినట్టు అందరికీ కనపడేలాగా పని చేసి చాలా ఓర్చుకుంది. తెలుగు రోగానికి కూడా తట్టుకునేది కాదు, చిన్న ఒత్తిడితో భయపడిపోయేది. అలాంటి పరిస్థితుల్లో నుండి నేను ఎంతగా ప్రయత్నించాను. తను కూడా అంతగా ప్రేమతో చెప్పిన మాట వినిపించుకొని నాతో కలిసి శ్రమలు అనుభవించి ఇక్కడ నుండి కుర్మ బోసనపల్లి నడిచి వెళ్ళేవాళ్ళు. నడుస్తూ కాలువ గట్లంటా నడుస్తుంటే అక్కడ చెప్తుందంటే నా కళ్ళు తిరుగుతున్నాయి అని. అంటే చెట్టు కింద అక్కడ కూర్చునేవాళ్ళు. చెట్టు కింద కూర్చుంటుంటే అక్కడ కొట్లు కానీ దుకాణాలు కానీ ఏమీ లేకపోతే ఈ లోపల డబ్బాలో పెట్టుకుని పావులు అమ్ముకోవడానికి బయలుదేరితే వాళ్ళ దగ్గర 10 పైసలు రొట్టె, 20 పైసలు రొట్టె. మా జీవితం అప్పుడు పైసలు బతికే. ఈ పావురాలు బేళ్ళు అన్నాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని మహాకృపను బట్టి ఈనాడు మేము ఉన్న స్థితి మీకు తెలుసు. ఎంతో సేవ చేసి ఎన్నో కష్టాలు అనుభవించి ఆహారం లేక
నిద్ర లేక వ్యాధి నోచుకుంటూ దినాలు గడిపిన దినాలు ఉన్నాయి. దేవుని ప్రియమైన బిడ్డలు మీకు అందరికీ వాక్యాలు తెలియని వాళ్ళు ఎవరు కాదు. వాక్యములు అందరూ పండితులే, చిన్నవాళ్ళు ఎవరు కూడా లేరు, అందరూ పెద్దలే. నేను మాత్రం కొంచెం వయసులో పెద్దవాడిని. ఇప్పుడు మన దాసువయ్య గారు చెప్పినట్టు వారు మా దగ్గర 4 నెలలు ఉన్నాడు. ఏఎంసై గారు పంపించడం ద్వారా వారి ఇంటికి వచ్చారు. ఫీల్డ్ వర్క్ వారికి నేర్పించండి అని పంపించారు. అయ్యా మా పిల్లలిద్దరూ గర్భవతులుగా ఉన్నారు, ఇక్కడ పురుడు వచ్చారు, సరైన సౌకర్యం లేదు, మాకు మట్టి గోడలతో కట్టబడిన ఇల్లు ఒకటి ఉంది, కనుక వారిని తర్వాత పంపించడానికి అయ్యారు అంటే వారు ఎలాగో పంపించేశారు. ఆ సమయంలో వారిని కూడా తిప్పుకొని ఫీల్డ్ వరకు ఎలా తీయాలో తెలియపరిచినటువంటి ఆ తర్వాత సంబల్పూర్ తీసుకెళ్ళి అక్కడ వారిని ఒక నివాసం అద్దెకు తీసి అక్కడ పెట్టడం జరిగింది. ఇలాంటివి ఎన్నో మన స్ట్రెంథన్ గారు చెప్పినట్టు వారి తండ్రి సమర్పణరావు గారు ఇక్కడే మా దగ్గర ఉండేవారు. నాకు బాగా కుటుంబంగా ఉండేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో మన ప్రసాద్ గారు ఎలా ఉంటున్నారో, మరి సమర్పణ రెడ్డి గారు ఎలా ఉంటున్నారో తోడుగా మంచి సహాయకులుగా ఉండేవారు. అదే రోజుల్లో లడ్డుకాయలు సంఘ స్థాపన జరిగేది. అక్కడ మంచి విశ్వాసం ఉండేవారు. వాళ్ళకి అందరికీ తల్లి అమ్మగారు ఉండేది. దాంట్లో నేనేది చెప్తే కొడుకులు చెప్పిన వినేది కాదు. అవకంత నమ్మకమేనంటే చాలామంది వాడల్లో కూడా నీవు నీ పెద్ద కొడుకు అని ఆయనకి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను జబ్బు చేసినప్పుడు మందులు తెచ్చితే మందులు వేసుకునేది కాదు. అప్పుడు పాస్టర్ గారు చెప్తే వింటారని కొడుకులు కోడళ్ళు మనవులు ఆలోచించుకుని నన్ను పిలిచేవారు. పిలిచినప్పుడు వెళ్తే అమ్మగారు మందు ఎదుర్కోవడం తప్పు కాదు. ఈ సూత్రుడు స్వయంగా చెప్పాడు కదా, నేను రోగులకు మంచి వైద్యుడిని అన్నాడు. కాబట్టి మందు వేసుకోండి. విశ్వాసం మంచిదే, కానీ దాంతో పాటు ఔషధం కూడా వాడాలని అంటే తీసుకోవచ్చు అంటారా? ఏది ఉన్నా చిన్నదైనా పెద్దదైనా కొంచెమైనా ఆ తల్లి గారు నన్ను తండ్రిగా చూసేది, కానీ కుమారుడుగా ఆదరించేది. అలాంటి సంఘం ఇప్పుడు అక్కడ లేదు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చినందువలన మనవులు వెళ్ళిపోవడంతో కొడుకులు కొంతమంది విశాఖపట్నానికి సెటిల్ అయిపోయారు. వారందరూ కూడా వచ్చేది ఈ సమయంలో. చాలా సంతోషకరమైన సంగతి. మీ అందరినీ చూసి నాకెంతో ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలుగుతూ ఉంది. మీరందరూ ఉన్నారు కదా, కన్న బిడ్డల కంటే ప్రేమతో చూసేట్టు పెట్టున్నారు. అలాగే మరి అల్లుళ్ళు ఉన్నారు, కూతురు ఉన్నారు. కూతురు కూడా దేవుడు ఎలాంటి కూతురు ఇచ్చాడు అంటే నా మీద ఏ కాలంతో ఒప్పుకోరు అని ఇప్పటికీ కూడా వారి ఏడుపు, వారి ప్రవర్తన చూసి నా గుడ్డలు బద్దలేసిపోయిపోతే అకస్మాత్తుగా నాకు నేర్చుకుంటుంది లేవలేకపోయాడు. అంతటా తల్లి మీ తండ్రిని ప్రేమించిన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నా కుమార్తె చిన్న కుమార్తె సేవలో నాలాగే ఆ ప్రాంతాలలో ఆడబడుతూ ఉంది. చిన్నప్పుడు నోటి మాత్రం వచ్చేది కదా అసలు. అలాంటిది ఎంతో చక్కగా పాటలు పాడుతూ సంఘాన్ని నడిపిస్తూ ఎంతో శ్రమపడుతూ ఒక దివారాత్రులు నిద్రాహారాలు లేక సంఘం అంటే ప్రాణంతో సమానంగా చూసుకుంటూ సంఘాలు కాస్తూ ఉన్నారు. నా పెద్ద కుమార్తె ఇంకా ఎక్కువగా నేనంటే చాలా ప్రేమ, తల్లి ప్రేమ. ప్రతిరోజు ఫోన్ చేసుకొని ఎంత ఇదిగా ఉన్నా చాలా మంచి కుటుంబం.
కుటుంబాలను మా అల్లుళ్ళు వారి కుటుంబాలు కూడా మాతో కలిసిపోయిన కుటుంబాలు ఎప్పుడు ఏ సమస్య రాకుండా నడుచుకునేటువంటి కుటుంబాలు. రేపు మాతో కూడా వచ్చేసి ఈ రోజు అంటున్నారు వారు. నేను చెప్పింది ఏంటంటే బాబు ఇంకా తెలియక కొంతమంది ఇంతవరకు రాలేదు, వచ్చేవారు ఉన్నారు కదా. ఈ నెలాఖరు ఆరాధన అయిన తర్వాత వస్తున్నప్పుడు సమయాన్ని చూసుకుని తిరిగి వారికి నచ్చచెప్పాను. లేకపోతే ఈరోజు రాత్రికి వారు వెళ్ళిపోవాలని టికెట్ తీసుకున్నారు, రాత్రి నన్ను తీసుకెళ్ళిపోవాలని మాట్లాడారు. మా అమ్మాయిలు మరి శాఖకాలం అంతా నాతో ఉంటుంది కానీ అక్కడ అది వారి యొక్క ప్రేమను బట్టి కోపంతో ఉన్నాను. వారికంటే సంఘములు కూర్చున్న భావము కలిగిన కనుక నేను వాడుకోవాలని ఒప్పుకోవడం లేదని ఒప్పుకోవడం లేదు. విడవ పడిన నా కొరకు వెనుక ఉన్న వారి కొరకు సంఘం కొరకు ప్రార్థించండి. ఎక్కువగా నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. వాక్యం చెప్పడానికి లేవలేక నేను వాక్యం చెప్పే సమయం కూడా కాదు. మీ అందరి ప్రార్థనలు సహకారాలు అవసరమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ మమ్మల్ని ఓదార్చి ఆదరించి ప్రేమతో మీరు వచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు. అలాగే కూర్చున్నటువంటి దైవ సేవకులు సేవకురాళ్ళు ఓదార్చారు, ఆదరించారు. అయినా భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దేవుని బిడ్డలైన మీరు ఒక తండ్రిగా ఆదరిస్తూ దేవుని సంఘం పాడవకుండా ఉండేలాగున ఆయన పని జీవితం భూలోకంలో ముగిసే వరకు దేవుడు నడిపించి మంచి ఆరోగ్యం ఇస్తున్నారో మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. సమయంలో మన ప్రియుడు ఒడియాలో ఒక సహోదరుడు ఉన్నాడు.